వెల్కమ్ బ్యాక్. మొత్తంగా అయితే ఈ హైదరాబాద్ లో జరుగుతున్న ఫుడ్ సేఫ్టీకి సంబంధించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. అసలు చాలా కలుషితమైన ఆహారం తిని ప్రజలైతే అనారోగ్యం పాలవుతున్నారు. ప్రస్తుతానికి జయరామ్ గారు, ఇప్పుడు మనం ఎక్కువగా చూస్తున్నాం ఫుడ్కు సంబంధించి చాలా కలుషితం అవుతుంది. పేరున్న రెస్టారెంట్లైనా కావచ్చు, అవి రెస్టారెంట్లో హోటల్స్లో మంచి పేరు ఉంది కదా అని లోపలికి వెళ్ళి ఫుడ్ తింటుంటే చాలా మంది కూడా అనారోగ్యం పాలవుతున్నారు. లోపల ఎలాంటి సేఫ్టీ తీసుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. మరి దీనిపై మీరేమంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. అంటే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది, ఇది ఫుడ్ నెసెసిటీ అనేది చాలా కీలకమైనది. అంటే ఇప్పుడు మిడ్ నైట్ పనిచేసి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయి ఉండొచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఎక్కడి నుంచి ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు. సో ఆకలికి పలానా టైము పలానా అనేది ఏం లేదు. అంటే ఆకలితో ఉన్నప్పుడు అది ఎక్కడో దగ్గర తినాలి. డిఫరెంట్ గా వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళకు ఉండే ఆ ఫైనాన్షియల్ కండిషన్ బట్టి రకరకాలుగా ప్లేస్ లో తింటారు. ఈవెన్ మనకు ప్లాట్ఫామ్ మీద కూడా చాలా స్ట్రీట్ ఫుడ్ కూడా చాలా అవైలబుల్ గా ఉంది. అంటే ఇక్కడ దీన్ని ఎన్కాష్ చేసుకోకుండా ప్రభుత్వ అధికారులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వంలో ఉండే పూర్తిగా నివారించగలిగిన శక్తులు అన్ని కూడా దీనిపైన దృష్టి ఉంచాలి. మరి ముఖ్యంగా ఈ స్ట్రీట్ ఫుడ్ తోని కానీ, లేకపోతే కార్పొరేటివ్ సెంటర్ లో 5 స్టార్ హోటల్ వరకు కూడా నేను చాలా సందర్భాల లోపల మీకు కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తాను. కేఎఫ్సి లాంటిది ఉంది. కేఎఫ్సి లోపల మనం అనేక సోషల్ మీడియాలో చూసినట్టు పురుగులు వచ్చినట్టుగా, చికెన్ స్మెల్ వచ్చినట్టుగా చూసాం. ఇంకొన్ని సందర్భాల లోపల ఎక్కడంటే అప్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 స్టార్టింగ్ లో ఒక హోటల్ ఉండేది. ఆ హోటల్లో కుక్క మాంసం పెడుతున్నారని ఆ హోటల్ మూయించేశారు. ఎల్వి నగర్ లో అదే జరిగింది, ఓల్డ్ సిటీలో జరిగింది, సిటీ నడిబొడ్డున కూడా అదే జరిగింది. ఇట్లా రకరకాల మాంసాల పేరు మీద రకరకాలుగా ఇలాంటిది నాన్ వెజ్. మనకు భారతదేశం మొత్తం మీద ఫుడ్ కు ఎక్కువ ఫేమస్, బిర్యానీకి ఫేమస్ అంటే హైదరాబాద్. భారతదేశం మొత్తం మీద ఈవెన్ ప్రపంచం మొత్తం మీద హైదరాబాద్ బిర్యానీకి ఒక స్పెషాలిటీ ఉంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని విపరీతమైన దందా కొనసాగుతుంది. నిజంగా కనుక ఒక నీతివంతమైన దందా అనుకుంటే ఏ తప్పు లేదు, అక్కడ చేయడం లోపల వెళ్తారు. కానీ ఇక్కడ అన్నం తింటారు కదా అని చెప్పేసి ఏదైనా పెడతామని చెప్పడమే తప్పు. మీకు కొన్ని హోటళ్ల లోపల ఎట్లుంటుందంటే మొత్తం అంబియన్స్ అంతా సూపర్బ్ గా ఉంటది, ఫుడ్ ఏదో రకంగా స్మెల్ రావటం చేయటం. ఇవి నేను చాలా ఇది స్టార్ హోటల్లో కూడా గమనించాను నేను. నా ఫ్రెండ్స్ పోయినప్పుడు కానీ, లేకపోతే మా కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు కానీ, ఇంకొన్ని సందర్భాల లోపల స్టార్ హోటల్లో గమనించాను. ఇది తాత్కాలికంగా టెంపరీగా ఆ ఫుడ్ ను చేంజ్ చేయటము. మనకున్న టైం లోపల ఏంది ఫుడ్ చేంజ్ చేయమంటే వాడు చేంజ్ చేస్తారు, కానీ ఇది తప్పు అని చెప్పేంత టైం మనకు లేదు. వాడు దాన్ని పెద్దగా దాన్ని తీసుకుంటారు. సింపుల్ గా దాన్ని ఇంటర్నల్ గా ఇది అందరికి ప్రతి ఒక్కరికి ఎక్కడో ఒక దగ్గర దీన్ని ఫేస్ చేసిన వాళ్ళే. ఫుడ్ విషయం లోపల వాళ్ళ సందర్భంలో ఎక్కడో దగ్గర ఇది ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఫేస్ చేసిన వాళ్ళే. ఫేస్ చేసినా కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటే, మీకు గతించిన 10 సంవత్సరాల ప్రభుత్వం వెనకాల జరిగింది ఏంటంటే విపరీతమైన ఆల్కహాల్. అంటే మీకు 2014 వరకు ఉన్న ఆల్కహాల్ పర్సంటేజ్ అంటే 12,000 కోట్లు. 2014 నుంచి సో మొన్నటి వరకు వచ్చిన 2023 వరకు వచ్చిన ఆల్కహాల్ పర్సంటేజ్ అంటే 50,000 కోట్లు. అంటే ఆల్కహాల్ తాగిన తర్వాత ఏమైనా తింటారు. ఫుడ్ మీద దోపిడీ, ఫుడ్ మీద విషయాలు, ఇక ఫుడ్ విషయం లోపల చెప్పాల్సిన పనే లేదు. సో ఇది ఆల్కహాల్ దోపిడీ. ఈ దోపిడీ వల్ల జరిగిన మోసం అంతా ఇంత కాదు. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మనకు చాలా విషయాల్లో కొంత డిసిప్లిన్ వచ్చింది. అంటే నేను కాంగ్రెస్ వల్ల డిసిప్లిన్ అని చెప్పట్లేదు. ఆల్కహాల్ ఏదైతే ఈ ఆల్కహాల్ అమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం వరకు మనకు తగ్గుముఖం పట్టినట్టు కనిపిస్తూ ఉన్నది. రానున్న రోజులలో ఎట్లుంటుందో మన చేతిలో లేని పరిస్థితి. ఇప్పుడు మాత్రం మనకు అది కలం. ఇంకోటి వచ్చేసి ఎక్కడెక్కడైతే విపరీతమైన కల్చర్, మీకు హైటెక్ సిటీ కానీ, ఇది అమీర్పేట నుంచి హైటెక్ సిటీ ఆ రోడ్లో వెళ్ళండి, లేదు అనుకుంటే నక్లెస్ రోడ్లో తిరగండి. అమ్మాయిలు అబ్బాయిలు బీర్ బాటిల్ టిన్స్ పట్టుకొని తాక్కుంటూ కూర్చుంటుంటారు. ఈ కల్చర్ హైదరాబాద్ కల్చరే కాదు అది. మరి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ స్ట్రీట్ ఫుడ్డే తినుకుంటూ ఉంటుంటారు, తాగుతూ ఉంటుంటారు. దీన్ని మనం చూస్తుంటే మనకు చూస్తే అసహ్యంగా ఉండదు. బీయింగ్ ఏ మెడికోగా ఉండి మేము తినాలనుకున్నప్పుడు నైట్ డ్యూటీలు చేస్తుంటాం. మేము క్లినికల్స్ లో ఉన్నప్పుడు కూడా నైట్ డ్యూటీలు చేసుకు వస్తూ ఉంటే ఆకలి అవుతుంటే ఇబ్బందులు పడ్డాం. ఇక్కడ అందరూ ఆ రకమైన ఇబ్బందులు పడ్డ వాళ్ళే. అయినా కూడా అందరు ఇట్లాంటి డర్టీ సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళే. ఆయన ఎవరు రికవర్ చేయాలి, ఎవరి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఎవరిది ఉందంటే సంబంధిత అధికారులు రికరెంట్ గా దానిపైన దాడులు చేసి
నాణ్యతను పరిశీలించి నాణ్యత ఉంటే లోపాలను సవరించే బాధ్యత ఆ అధికారుల మీద ఉంది. అధికారులే అమ్ముడు పోయిన తర్వాత ఫుడ్ని ఎవడు పట్టించుకుంటాడండి? ఈరోజు మీకు గతించిన ప్రభుత్వాన్ని చూడండి, నేను పదే పదే అంటున్నాను కాదు, గతించిన ప్రభుత్వం లోపల ప్రతి వ్యవస్థ కరప్ట్ అయిపోయింది. ప్రతి వ్యవస్థ కరప్ట్ అయింది. ఈ ప్రభుత్వంలో అది జరగకూడదని కోరుకుంటాను. జరుగుతుందా జరగదా నాకు తెలియదు, జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వం మీద, ప్రభుత్వ అధికారుల మీద, హోటల్ యాజమాన్యం మీద పూర్తి చర్యలు తీసుకొని అబ్జర్వేషన్ చేస్తే తప్ప దీనికి ఒక ఫుల్ స్టాప్ ఉండదు. ఈ రోజు కలుషిత ఆహారము ప్రతి దాంట్లో కలుషితమే. మీకు ఆయిల్ తీసుకోండి, ఆయిల్ పేరు మీద విపరీతమైన దోపిడీ కలుషితం. మీకు ఒక వేరుశెనగలు 3 కిలోలు అయితే లీటర్ వేరుశెనగ 3 పర్ కిలో 1000 ml రావాలి అంటే 3 కిలోల వేరుశెనగలు రావాలి. మరి ఇక్కడ 120 రూపాయలకే 180, 160, 120 ఇప్పుడు ఈ మధ్యలో స్వీట్ ఆయిల్స్ రేట్ తగ్గింది. ఈ వేరుశెనగ నూనె కావాలనుకుంటే 150, 140 లోపల వేరుశెనగ. అది ఎట్లీస్ట్ ఆ క్యాల్కులేషన్స్ కావాలి కదా. అంటే ప్రతిదీ దోపిడీ. ఒకప్పుడు మేము చిన్నప్పుడు నాకు తెలిసినంత వరకు అయితే అక్కడ ఉన్న మిల్లులు కానీ వాటికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి పోయి వేరుశెనగ నూనె కొంటే ఆ స్మెల్ డెఫినెట్ గా కనిపించేది. ఆ స్వీట్ మనం దాన్ని అందరం చూసిన వాళ్ళమే. కానీ ఈ రోజు ఉన్న రిఫైన్డ్ అయిన పేరుతోని మోసం జరుగుతున్న మోసాలు అంత ఇంత కాదు. నిజంగా లో ఉన్నది నూనెనా కాదా అని కూడా తెలియని విషయాలు. ప్రతిదీ మోసమే. నేను మొన్న రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివానండి. ఒక ఇంగ్లీష్ పేపర్ లో ఒక ఆర్టికల్ చూశాను. ఏదైతే మనం తీసుకుంటున్న ఈ అదర్ ఈ వెన్న, మీగడ ఇలాంటివి ప్యాకింగ్స్ లో వచ్చేవి అందులో కూడా మోసమే. అసలు మన దగ్గర వచ్చే వెన్న ఎంత, మనం రోజు అమ్ముతున్న వెన్న ఎంత క్యాలిక్యులేషన్ సరిపోదు. అప్పుడు పోయేదానికి మనం తయారు చేసుకున్న దానికి క్యాలిక్యులేషన్స్ అసలే సరిపోదు. అంటే ఈరోజు కార్పొరేటివ్ కంపెనీస్ అంత పెద్ద మోసాలు. మీకు నేను చెప్పాలనుకున్న సిన్సియర్ ఒకటే మాట, రోడ్డు మీద స్ట్రీట్ ఫుడ్ లోపల సెక్యూరిటీ ఉంటది కానీ 5 స్టార్ హోటల్లో కొన్ని హోటళ్ల లోపల సెక్యూరిటీ ఉంటుంది అని మాత్రం నేనైతే అనుకోవటం లేదు. ఓకే జయరామ్ గారు. ఓకే రాజేశ్వర్ గారు, మీరు చెప్పండి, ఇలాంటి కల్తీ ఫుడ్ తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది అసలు? ముఖ్యంగా ఈ కల్తీ ఫుడ్ అనేది ఈ తినడం మూలంగా చాలా రకాల వ్యాధులు వస్తున్నాయండి. ముఖ్యంగా చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఎన్నో రకాలుగా మనకు ఈ సమ్మర్ లో చూసుకున్నట్లయితే చాలా మంది ఈ హోటల్ రెస్టారెంట్ కు ఎవరైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు కానీ, లేదా మారుమూల గ్రామాల నుంచి కానీ, లేదంటే అక్కడ ఉండి చదివే విద్యార్థులు అయితేనేమి, ఎవరైనా సరే సాధారణ హోటల్ నుంచి రెస్టారెంట్ల వరకు ఎక్కడ చూసినా గానీ అపరిశుభ్రంగా ఉంటుందని చెప్పి చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇవి తినడం మూలంగా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరిలో దాదాపుగా ఒక రోజు కావచ్చు, సెకండ్ డే అంటే 24 గంటల నుంచి 48 గంటల లోపు వాళ్లకు చాలా దాదాపుగా ఒక 100 మంది తింటే దాంట్లో 40 నుంచి 50 మందికి వాళ్ళలో ఏమవుతుందంటే కడుపులో నొప్పి రావడం కానీ, తర్వాత వాంతికి వచ్చినట్లు ఉండడం కానీ, విరోచనాలు అవ్వడం కానీ, అదేవిధంగా జ్వరం రావడం కానీ, కొద్దిమంది లోపల చలి వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలా రావడం అనేటటువంటిది దాదాపు ఒక 100 మంది తింటే 40 మందికి అవుతుందండి. అంటే దాదాపుగా కొన్ని పరిశోధనలలో తేలిందంటే 56% కంటే ఎక్కువనే అని తేలింది అన్నట్టు. సో ఇది దేని మూలంగా జరుగుతుందంటే, ఒకటి శుభ్రత పాటించని ఆహార పదార్థాలు వినియోగించడము, రెండవది ఏంటంటే పాచిపోయినటువంటి బిర్యానీలు అండి, అది ఫ్రిడ్జ్లలో పెట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ వేడి చేసి వడ్డించడం మూలంగా అయితేనేమి, లేదంటే ఈ నాన్ వెజ్ ను మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టి మళ్ళీ తర్వాత వేడి చేసి ఇవ్వడం, ఇట్లా ఎన్నో రకాల ఆహార పదార్థాలని వినియోగించడము. మళ్ళీ మొన్ననే పేపర్ లో చూసాం కదా మనందరము, ఏంటంటే ఈ ప్రతి ఒక్క హోటల్ లోపల ఏం జరుగుతుందంటే నిల్వ ఉంచినటువంటి ఆహార పదార్థాలలో అన్ని కుళ్ళిపోయినాయి, బయటపడ్డాయండి. సాధారణంగా అన్ని దాదాపు దాడులు మన ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు వెలుగులో వచ్చినటువంటి నిజాలు ఏంటంటే ఈ ఆలుగడ్డలు కుళ్ళిపోయినవి, తర్వాత ఈ ఆనియన్స్, తర్వాత ఫంగస్ చేరినటువంటి ఈ క్యారెట్లు గుర్తించారు. ఇలా అపరిశుభ్రమైనటువంటి పాచిపోయిన నిల్వ ఉంచినటువంటి వీటి మూలంగా కావచ్చు, లేదంటే మూతలు ఉంచని ఆహార పదార్థాల పైన బొద్దింకలు చేరడము, తర్వాత ఈగలు వాడడము, ఇలా
ఎన్నో రకాల వీటి వల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం పైన అనేటువంటిది ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతుంది. దీని మూలంగా ఎన్నో రకాల బ్యాక్టీరియాలు కానీ, వైరస్ కానీ, అదేవిధంగా కొన్ని రకాల పారాసైట్స్, పరాన్నజీవులు అవి కావచ్చు, లేదంటే కెమికల్స్ అండి. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలలో కలర్ రావడానికి ఉపయోగించేటటువంటి కెమికల్స్ మూలంగా ఏం జరుగుతుందంటే కొందరిలో అక్యూట్ గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, విరోచనాలు అయిపోతున్నాయి. విరోచనాల మూలంగా ఏం జరుగుతుంది? కడుపులో నొప్పి రావడము, వాంతులు రావడము, విరోచనాలు, ఈ విబ్రియో కలరా, ఇట్లా అపరిశుభ్రమైన నీరు మరియు ఆహార పదార్థాలు వినియోగించడం మూలంగా కొద్ది మంది లోపల సివియర్ నుంచి కొద్ది మందిలో ప్రాణాపాయం సంభవించేటటువంటి అవకాశం ఉంటుందండి. అంటే విపరీతమైన మోషన్స్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నట్టు. సో ఇలాంటి జరిగినప్పుడు అంటే అధికారులు దాడులు చేసినప్పుడే కాకుండా ప్రతి నెల కావచ్చు, లేదంటే వాళ్ళకు దగ్గరలో ఉన్నటువంటి రెస్టారెంట్లు, హోటళ్లలో దాడులు నిర్వహించి పకడ్బందీగా ప్రణాళిక పరంగా ఒక క్రమబద్ధంగా వాళ్ళను చెకప్ చేయడం కానీ, ఆ హోటల్స్ నుంచి కానీ, రెస్టారెంట్ల నుంచి కానీ శాంపుల్స్ ను తీసుకొని పరిశీలించి ఏదైతే హోటల్స్ శుభ్రత మెయింటైన్ చేయట్లేదో వాళ్ళకు నోటీసులు ఇవ్వడం అనేటువంటి చేయాలి. లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒక 14,800 హోటల్స్, రెస్టారెంట్లలో అధికారులు శాంపుల్లను పంపించినప్పుడు దాదాపు 4,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో వాళ్ళకు నోటీసులు అందించడం జరిగింది. అంటే కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదని వాళ్ళకు నోటీసులు అందించడం జరిగింది. దాంట్లో దాదాపు 3,000 కంటే ఎక్కువగా రెస్టారెంట్లలో అసలు నాణ్యత అనేటటువంటిది లోపించిందని చెప్పడం జరిగింది. ఒక 400-500 రెస్టారెంట్లు, హోటళ్లలో అయితే అసలు అవి హోటల్సే కావని కూడా చెప్పడం జరిగిందంట అసలు. సో ఇలాంటి ఒక మంచి నగరం లోపల, ఒక అభివృద్ధి చెందినటువంటి దేశంలోనే అభివృద్ధి చెందినటువంటి ఈ నగరం లోపల ఇలాంటి కల్తీ వ్యాపారం జరగడం అనేటువంటిది చాలా సిగ్గుచేటని నేను భావిస్తా ఉన్నాను. ఇది ఎందుకంటే ప్రజల ఆరోగ్యం పైన చాలా దెబ్బపడుతుంది. దీంట్లో దాదాపు 50% కంటే ఎక్కువగా వీళ్ళ ఆర్థిక పరంగా కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు దెబ్బతినేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. ఓకే రాజేష్ గారు. ఓకే సుజాత గారు, మీరు చెప్పండి, ఇలా కల్తీ ఫుడ్ వడ్డించే హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోవాలంటారు? గుడ్ ఈవినింగ్ అండి. బీఆర్కే న్యూస్ ఛానల్ కి, అలాగే ప్రేక్షకులకి, నా తోటి పార్టిసిపెంట్ సోదరులకు కూడా, మీకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఎందుకంటున్నా ఈ మాట అంటే గత ఎన్నో సంవత్సరాలు అయింది రెస్టారెంట్ల మీద కానీ సంబంధిత అధికారులు ఎప్పుడు కూడా వెళ్ళి రేట్ చేయడం కానీ ఏనాడు పట్టించుకోకుండా ఎన్నో రోజుల నుంచి చైన్ సిస్టమ్ లో నడుస్తున్నటువంటి వ్యవస్థ. ఎందుకన్నా నీ చైన్ సిస్టమ్ అంటే తినడానికి హోటల్కి వెళ్ళాలి, తిన్న తర్వాత హెల్త్ పాడైతే హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో రాసిచ్చే మెడిసిన్స్ కొనడానికి మెడికల్ షాప్కి వెళ్ళాలి, మెడికల్ షాప్, ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బందులు కలిగే వాతావరణం గత ఎన్నో సంవత్సరాల నుంచి చైన్ సిస్టమ్ గా నడుస్తుంది. మనం గత కరోనా సమయంలో కూడా హాస్పిటల్లో బిల్లులు బాధడము, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ రోజు కూడా ఆ బిల్లులు బాగుతూనే ఉండడం మనం చూసినాం. అంటే ఏ దానికైనా ప్రతి దానికి లింకప్ అయ్యి ఉండదు. హెల్త్ ఇష్యూలలో ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. మరి ఈ రకంగా ఒకదానికి ఒకటి, ఒక చిన్న ఆకలి తీర్చుకోవడానికి ఒక హోటలో, లేకపోతే స్ట్రీట్ ఫుడ్డో, లేకపోతే బేకరీకో ఎక్కడికైనా వెళ్ళి మన ఆకలి తీర్చుకోవడం కోసం వెళ్తే అక్కడి నుంచి అనారోగ్యం పాలై, ఆసుపత్రి పాలై, రకరకాల ఇబ్బందులు పడి, ఆ తర్వాత ఎక్కువగా ఇబ్బందులు అయితే మనిషి కూడా ఉంటాడో లేదో అనే స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఎంబడే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే తొలి ఇష్యూ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ మీద ఉక్కు పాదం మోపింది ఏది అంటే డ్రగ్స్ మీద. రేవంత్ రెడ్డి గారు చెప్పారు, యువత ఆరోగ్యం ముఖ్యము, యువతని పాడు చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయము. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ డ్రగ్స్ ఇష్యూలో కొట్లాడింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. అదే ఇష్యూని తీసుకొని ఈ రోజు ప్రభుత్వం అధికారంలో రాగానే ఇమీడియట్ గా ఏదైతే డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి యువత ఉందో దాన్ని చెడదారుల పట్టిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ వ్యాపారస్తులు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు, ఈవెన్ దో కేటీఆర్ కి కూడా సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపార సంబంధాలు ఎన్నో రకాలుగా కలిసి ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో
ఉక్కుపాదం మోపి ఇమీడియట్ గా ఎక్కడ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవ్వరికి కూడా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపింది. అదే విధంగా ఆరోగ్యంలో భాగమైన పార్ట్ ఆఫ్ 2 ఒకటి డ్రగ్స్ అయితే, ఇంకోటి రెస్టారెంట్ లో గాని బేకరీలో గాని తిన్నటువంటి వస్తువులతో ఆరోగ్యం చెడిపోతున్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి దూరంగా వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో చదువు పరంగానో లేకపోతే ఇంకా దేనికో హైదరాబాద్ మనం ఇందాక సోదరులు చెప్పారు, ఇందాక చాలా మంది ఆడియన్స్ కూడా మీరు తీసుకున్నటువంటి విషయాల్లో చెప్పింది. ఏదో ఒక కారణం హైదరాబాదు జీవనోపాధిని కలిగిస్తది. ఈ జీవనోపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో స్థిరపడతారు. వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో చదువు పరంగానో. ఇవన్నిటికీ ఇంత మంచి పేరున్నటువంటి హైదరాబాద్ ని గత 10 ఏళ్లుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆరోగ్యం పాడు గాని, హైదరాబాద్ లో డ్రగ్స్ గాని ఇంకేతరత్ర చెడు అలవాట్లకి విషయాల్లో అలవాటు పడినటువంటి యువతని చెడు దారిలో మళ్లించేసి ఆరోగ్యం పాడు చేసినటువంటి ప్రభుత్వం మీద మనం కొట్లాడినాం. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది. ఏ కొట్లాట అయితే కొట్లాడినామో ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళని కాపాడుకునే భద్రంగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఈ రోజు అన్ని విషయాల్లో జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలుగుతారు. వాళ్ళే బాగలేనప్పుడు ఎంత రాజకీయం చేస్తే ఏంటి, ఎంత సంపాదిస్తే ఏంటి, ఇంట్లో కుటుంబానికి దూరం, వ్యాపార పరంగా గాని విద్యా పరంగా గాని ఉద్యోగ పరంగా గాని అన్ని విధాల ఇబ్బందులు ఎదురైతే సంపాదించేవాడు 60 ఏళ్లకు సంపాదించేవాడు 20 ఏళ్లకే ఆరోగ్య పాడైపోయి చనిపోతే అయ్యేటటువంటి నష్టాలు ఏంటి అనేది ఈ రోజు ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ప్రతి ఒక్క చోట మనం చూసినాం. అసలు నిజంగానే కొన్ని వేల రెస్టారెంట్లు కళ్ళలో కూడా ఊహించండి. కానీ నేనైతే చెప్తున్నాను, లైవ్ లో చెప్తున్నాను, నాకు రెస్టారెంట్ ఫుడ్ కానీ బయట ఫుడ్ కానీ వంట పట్టదు, ఇష్టం ఉండదు, నేను తినను. చాలా రేరు, సంవత్సరానికి ఒక్కసారి తింటే ఎక్కువగా. కానీ నేను ఎప్పుడు అనుకునేదాన్ని చెత్త ఫుడ్, చెత్త వాటరు సరిగ్గా కడుగుతారో లేదో, ఈ విధంగా బయట అలవాటు అయిపోయినటువంటి పిల్లలే గాని మేము నమ్ముకొని మా పిల్లల్ని ఎక్కడనో మేము దూర ప్రాంతాలలో ఉద్యోగాలకు వ్యాపారాలకు పెట్టినటువంటి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. వాళ్ళకి కనీసం వండుకునే టైం ఉండదు. రెస్టారెంట్లలో ఎంత అనారోగ్యం పాలవుతున్నారో అని నేను కూడా చాలా సార్లు బాధపడ్డదాన్ని. ఎక్కడైనా ఇంట్లో మనం 1కి 10 సార్లు కూరగాయలు కడుక్కుంటాం, వండేటప్పుడు 10 రకాలుగా క్లీన్నెస్ ని మెయింటైన్ చేస్తాం. అదే రెస్టారెంట్ లో ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ఇంట్లో 100 రూపాయలకు తయారయ్యే భోజనాన్ని 1000 రూపాయలైనా పెట్టుకొని తిని ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని ఆసుపత్రి పాలవుతున్నటువంటి సమయంలో నిజంగానే పెద్ద హోటల్ స్టార్ హోటల్ గా చెప్పుకునేటటువంటి వాడు నిజంగానే ఎక్కడ కూడా శుచి శుభ్రత చాలా తగ్గిపోయింది. నేను చాలా హోటళ్లలో ఫంక్షన్స్ కి వెళ్తాను, నేను తినను. చాలా హోటల్స్ లలో నేను ఎక్కడ కూడా భోజనం చేయను, కానీ నేను చూస్తాను బయట చాలా అందంగా డెకరేట్ చేసి ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తారు. లోపల కిచెన్ లోకి వెళ్తే ఆ భాగవతం చూడలేక దండం పెట్టి రావాల్సినటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త కలకాలం ఉండాలని కూడా నేను ప్రభుత్వ పరంగా గాని సామాన్య ఒక తల్లిలాగా గాని ఒక మహిళగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆరోగ్యానికి మించింది ఇంకోటి లేదు. ఆరోగ్యం పాడైతే ఆసుపత్రి పాలైతే ఒక్కటి కాదు, ఒక్కటి లివర్ ఎఫెక్ట్ అవుతుంది, రకరకాలుగా ఒక్కటి వస్తుంది. ఆ రోగాలు ఒక్కటే అని చెప్పలేము ఈ అనారోగ్యంతో. ఇందాక అన్న చెప్తున్నాడు, విన్నాం కదా, మనము ఒక్క వేరుశెనగ నూనె కొనాలంటే 300కు పైగా వేరుశెనగల రూపాయలు ధర 3 కేజీలు. అంటే అన్న చెప్పింది కొంచెం అటు ఇటు అయినా కూడా 250 రూపాయలు ఈ రోజు కేజీ నూనె రావాలి అని అంటే అంత పడుతుంది. వాళ్ళ ప్రాఫిట్ అన్నేసుకుంటే మినిమం 300కు తక్కువ అమ్మలేని పరిస్థితిలో ఈ రోజు రిఫైన్డ్ ఆయిల్ పేరు మీద దాంట్లో ఇంకోటి పామ్ ఆయిల్ కూడా వాడి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి ఎన్నో పెద్ద రెస్టారెంట్లు మేము లైవ్ గా చూసినటువంటివి. గత ప్రభుత్వంలో కొట్లాడినాం గానీ ఏం చేయలేకపోయినాం. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది డెడికేటెడ్ గా ఇలాగే ఉండాలని మనం కోరుకుందాం. మీరు ఇంకోటి కూడా గమనించాలి, లైసెన్సులు ఫుడ్ లైసెన్సులు రినివల్ చేసుకున్నటువంటి రెస్టారెంట్లు పెద్ద రెస్టారెంట్లు పెద్ద మనం కరాచీ బేకరీలో చూసినాం, కుళ్ళిపోయినటువంటి వస్తువులు అమ్మి ఆరోగ్యం పాడు చేసినటువంటిది ఎన్నో 1-2 పేర్లు చెప్పుకుంటూ పోతే 100,000 పేర్లు ఎక్కడో 1-2 చోట్ల వెళ్తాయేమో అనుకున్నాను, కానీ ప్రతి చోట పెద్ద పేర్లు ఉన్నాయి. అంటే మన దగ్గర 1000 దొబ్బి 1000 తీసుకొని ఒక్క పూట భోజనానికి 1000 రూపాయలకు పైగా కలెక్షన్ చేసి అందులో నాణ్యమైన భోజనం కనీసం 25% కూడా ఇవ్వకుండా అందులో ఖర్చు అయ్యేది వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అవన్నీ వేరే విషయం, నేను మాట్లాడట్లేదు దాని గురించి. కానీ మనకి ఇచ్చేటటువంటి 1000-1500 రూపాయలు భోజనం తింటే
ఒక కుటుంబంతో వెళ్తే 3-4 వేలకు తక్కువ కాదు. ఒక 5గురు ఉన్నటువంటి ఫ్యామిలీతో ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్తే అందులో వాడికి ఖర్చు అయ్యేది 1000-2000 అవుతుంది. 3000 అదనంగా మన దగ్గర తీసుకొని మనకు అనారోగ్యం పాలు చేసి పంపిస్తున్నటువంటి పెద్ద పెద్ద హోటళ్ళని వాళ్ళ నేనైతే అంటున్నా, నేను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కానీ నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి ఇట్లాంటి దుర్మార్గులు ఆరోగ్యం పాడు చేసే వాళ్ళకి లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి అని చెప్తున్నా. అయితేనే కాస్త కరోనా సమయంలో అనారోగ్యం పాలు చేసినటువంటి విరేంచి ఆసుపత్రిలో లైసెన్సులు తీసేసి చూడండి. అట్లా ఈ రోజు ఆరోగ్యం పాడైనటువంటి హోటళ్లలో ఈ విధంగా కనీసం జాగ్రత్తలు వహించకుండా రిస్ట్రిక్షన్స్ పాటించకుండా అనారోగ్యం పాలు చేసిన వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ వాళ్ళ లైసెన్స్లు అన్ని క్యాన్సిల్ చేసి పడారు. సుజాత గారు కంటిన్యూ చేద్దాం. బాలాజీ గారు మీరు చెప్పండి, ఇలాంటి కలుషితమైన ఆహారం తిని చాలా మంది కూడా అనారోగ్యం పాలవుతున్నారు. సో ఇక్కడ అధికారులు కొరవ వలన లేదా చొరవ వలన ఇలాంటివి ఇంకా పెరుగుతున్నాయి. ఎందుకంటే 1-2 రెస్టారెంట్లు అంటే అనుకోవచ్చు, చాలా రెస్టారెంట్లు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి బయటపడుతున్నాయి. ఇక్కడ ఎవరి అలసత్వం వల్ల అంటే ఎవరు చొరవ వల్ల జరుగుతున్నాయి, లేదంటే ఎవరు వెనకాల నడిపిస్తున్నారు, అసలు ఎవరి సమస్య, అసలు దీన్ని ఏ విధంగా అరికట్టాలంటారు? అసలు దీనికి ఒక సెపరేట్ వింగ్ ఉన్నదండి. ఆహార కల్తీ నివారణ చేయడానికి జిహెచ్ఎంసీలోని తెలంగాణ గవర్నమెంట్ లోని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారిది ఫుడ్ సేఫ్టీ వింగ్ అని ఉన్నది. జిహెచ్ఎంసీ లో ఒక పెద్ద వింగ్ ఉన్నది. ఈ 30 సర్కిల్ 30 ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉండాలి. ప్రస్తుతం 26 మంది ఉన్నారు. స్టేట్ లో కూడా ఒక ఫుడ్ సేఫ్టీ కమిషనర్ వారు ఉన్నారు. వారి కంట్రోల్ లోని జిహెచ్ఎంసీ వారి కమిషనర్ వారి కంట్రోల్ లోని కలిపి ఒక బృందాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. అది గత ఏప్రిల్ 16వ తారీఖు నుంచి పనిచేయటం జరుగుతున్నది. ఇప్పటికీ ఒక 100-120 పైన మేము రెస్టారెంట్ని దగ్గర కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఒక మాకు 55-60 వరకు వయలేషన్స్ దొరికినాయి. చిన్న పెద్ద మిగతా మైనర్ వయలేషన్స్ ఉంటే ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తాం. మేజర్ వయలేషన్స్ ఉంటే ఇప్పటి వరకు 24 కేసులు నేను సాయంత్రం వరకు ఫైల్ చేయడం కూడా జరిగింది. దీని మా ఇదే కల్తీ నివారణ ప్రత్యేకంగా ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతున్నది. ఉన్న మెకానిజాన్ని పట్టుకుని పెద్ద హోటల్స్ లో ప్రతి ఒక గ్రాడ్యుయేట్ పర్సన్ కి ఒక ట్రైన్ అప్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకున్నాం. అతనికి ఏం చేయాలి, ఏం చేయకూడదు, హోటల్లో అతను పరిశుభ్రంగా ఉండాలి, క్లీన్లీనెస్ ఉండాలి, స్టోర్ రూమ్ లో ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉండొద్దు, స్వచ్ఛమైన రా మెటీరియల్, ఏ విధమైన క్వాలిటీ తక్కువగా ఉన్న రా మెటీరియల్ వాడద్దు, మాంసము. ఓకే, రాజేశ్వర్ గారు చెప్పండి, అంటే ఇలాంటి అంటే లేట్ నైట్ ఫుడ్ తినటం వల్ల కూడా ఎలాంటివి వస్తాయి? అదే విధంగా ఇంట్లో చాలా మంది కూడా కొంచెం ఫుడ్ ఫ్రిడ్జ్లో పెట్టి వాడుతూ ఉంటారు నెక్స్ట్ డే. అసలు ఫుడ్ని ఫ్రిడ్జ్లో పెట్టి వాడవచ్చా, లేదా ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టినా ఒకసారి కుక్ చేసిన ఫుడ్ని మళ్ళీ వేడి చేయవచ్చా? అసలు ఏం చేస్తే మంచిది? అంటే ఇంట్లో కూడా చాలా మంది పెట్టేస్తూ ఉంటారు, నాన్ వెజ్ ఫుడ్ అంటే ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే తినచ్చు కదా అని అనుకుంటూ ఉంటారు కదా, ఇలాంటి చేయొచ్చు అంటారు? అసలు చేస్తే ఒకవేళ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? అది చాలా తప్పండి. ఎందుకంటే ఒకసారి వండినటువంటి ఫుడ్ ని అప్పటికప్పుడే వేడిగా ఉన్నప్పుడు అప్పటికప్పుడే తింటే బాగుంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసేసి ఎర్లీ మార్నింగ్ తినడం అనేటువంటిది జరుగుతుంది. సో దీని మూలంగా ఏమవుతుందంటే అక్కడ అది అపరిశుభ్రం అయిపోవడం జరుగుతుంది. ఫ్రిడ్జ్ లో ఇంకా మిగతా అంటే చల్లగా ఉన్నప్పుడు మిగతా ఏంటంటే వేరే ఈ ఫంగస్ అంటే ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ ఫంగస్ చేరే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎక్కువ ఈ కూరగాయలతో పాటుగా వీటిని అలానే పెట్టేస్తుంటారు. సో దాని మూలంగా కూరగాయల పైన ఉన్నటువంటి ఈ ఐదర్ బ్యాక్టీరియా కానీ లేదంటే ఏదైనా రసాయన పదార్థాలు కానీ అక్కడికి చేరేటటువంటి అంటే ఈ ఫంగస్ కానీ అవి దానికి కూడా ఈ వైరస్ మూలంగా కూడా ఈ విధమైనటువంటి అవి వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే అవి తిన్నప్పుడు అది ఆహారం అరగకపోవడము, ఆ తర్వాత ఈ ఫుడ్ పాయిజన్ అవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా నాన్ వెజ్ పెడతా ఉంటుంటారు, అది చాలా తప్పండి. అది దాని మూలంగా ఈ చాలా హోటల్స్లలో కోల్డ్ చైన్ అవి వినియోగించట్లేదు, దాని మూలంగా డైరెక్ట్ గా ఇవ్వడం అన్నట్టు. సో ఇలా కొన్నిసార్లు కలర లాగా వాళ్ళు వాంతులు విరోచనలు అవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ ఎక్కువసేపు వండి వేడి చేసిన తర్వాత ఎక్కువసేపు అలా పెట్టినప్పుడు అది ఖచ్చితంగా అది అనారోగ్యానికి దారితీస్తుందండి. అలా చేయడం చాలా తప్పు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా ఫ్రిడ్జ్ లో ఉంచి తినడము చేయకూడదండి. సో అదే విధంగా ఒక అక్యూట్ గా కొన్ని లక్షణాలు రావచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఏదైతే కడుపు నొప్పి రావడము, వాంతులు, విరోచనాలు ఇలాంటివి రావచ్చు. క్రానిక్ గా ఏంటంటే
ఈ వాడే కెమికల్స్ మూలంగా కావచ్చు, లేదంటే ఇంకా వీళ్ళు ఈ ఫుడ్ కరెక్ట్ గా ప్రికాషన్స్ తీసుకోకపోవడం వల్ల క్యాన్సర్స్ కూడా ఈ మధ్య ఎక్కువ పెరిగిపోయినాయి. దీనికి కారణం ఏంటంటే దాంట్లో ఎక్కువ శాతం కూడా ఫుడ్ నుంచి ఈ ఇవి జనరేట్ అవ్వడం అనేటువంటిది జరుగుతూ ఉంది. సో కల్తీ నూనె వాడడం మూలంగా, ఈ కల్తీ నూనెలు ముఖ్యంగా కాచి అది మళ్ళీ మళ్ళీ వాడుతూ ఉంటుంటారు. ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా వాడుతూ ఉంటారు ఆ వేడి చేసిన ఆయిల్. వాడిన తర్వాత మళ్ళీ వాడడం మూలంగా ఏంటంటే దాంట్లో కొన్ని ఈ కార్సినోజెన్స్ డెవలప్ అవుతుంటాయి. దాని మూలంగా క్యాన్సర్స్ రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇలా ఒక అక్యూట్ అంటే సడన్ గా ప్రాబ్లమ్స్ రావచ్చు, దీర్ఘకాలికంగా వాళ్ళు ఫుడ్ తీసుకున్నట్లయితే అంటే అపరిశుభ్రమైన కలుషితమైనటువంటి కెమికల్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వల్ల క్యాన్సర్స్ లాంటి ప్రాణాపాయ స్థితి సంభవించినటువంటి అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే సుజాత గారు, మీరు చెప్పండి. మీరు ఇంతకు ముందు అన్నారు సుజాత గారు, ఇలాంటి హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్లపై వాళ్ళ లైసెన్సులు రద్దు చేయాలని చెప్పేసి అన్నారు కదా, అసలు నిజంగానే రద్దు చేస్తున్నారు? చాలా మంది అలా దొరికినప్పుడు అధికారులు వెళ్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు, సీజ్ చేస్తున్నారు, ఒక 1 month ఆగిన తర్వాత మళ్ళీ రీఓపెన్ చేసేస్తున్నారు. అవునంటారా? మరి దీనివల్ల ఒక తల్లిగా ఒక మహిళగా నేనైతే కోరుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళకి పర్మనెంట్ గా సొల్యూషన్ రావాలి అని అంటే కొంత ఇబ్బంది అయినా పర్వాలేదు, ప్రభుత్వాన్ని తిట్టుకున్నా పర్వాలేదు, ఎవరేమన్నా పర్వాలేదు, జాగ్రత్త మాత్రం వహించాలి. ఒకసారి ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత కంటిన్యూగా నెలకోసారి తప్పకుండా జరగాల్సినటువంటి, ఎందుకంటే దీని వెనకాల అధికారులు చాలా మంది ఉన్నారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వం ఆదేశాలు క్లియర్ గా ఉన్నాయి, ఎక్కడ కూడా హెల్త్ యువత అనారోగ్యం పాడవ్వద్దు, నాట్ ఓన్లీ డ్రగ్స్, నాట్ ఓన్లీ లిక్కర్, ఏ విధంగా కూడా హెల్త్ పాడవద్దు అనేది సీరియస్ గా ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి ప్రభుత్వ పరంగా. కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలి, అధికారులు దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. ఒకసారి 2 సార్లు ఎగ్జామ్షన్ చేస్తారు కానీ ప్రతిసారి ఈ విధంగా జరిగితే వాళ్ళకి ఏమైపోతుంది, ఒకసారి వచ్చి రిక్వెస్ట్ చేసుకొని తెరుచుకొని మళ్ళీ 6 నెలల వరకు మంచిగా మెయింటైన్ చేసి తర్వాత యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఆదేశాలు పూర్తి మేరకు, ఇక్కడ కొంతమంది సోదరులు ఇద్దరు సోదరులు ఏమన్నా ఉన్నారేమో ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉన్నట్టున్నారు, వాళ్ళకు కూడా దయచేసి రిక్వెస్ట్ చేసుకోవడం ఏంటంటే మీ డ్యూటీని మీరు కరెక్ట్ గా నిబద్ధతతోని అంటే మీకు ఇచ్చిన సమయాన్ని, మీకు ఇచ్చిన ఉద్యోగాన్ని పూర్తి స్థాయిలో మీరు ఉపయోగించాలి ప్రజల కోసం. ఎందుకంటే ఇందాక మనం ఒక ఆడియన్స్ ఒక తీసుకున్నాం, వీడియో తీసుకున్నాం ఆడియన్స్, అందులో మీ అధికారులు ఎవరైతే ఇన్స్పెక్షన్ చేస్తారో వాళ్ళ కుటుంబం కూడా బయటికి ఫుడ్ తినడానికి హోటల్లోకి వెళ్తారు, అనారోగ్యం పాలైతే కుటుంబం మీరు కూడా సఫర్ అయ్యే పరిస్థితి ఉంటది. కాబట్టి మీ కుటుంబాన్ని ఫస్ట్ మీరు ఒకసారి గుర్తు చేసుకొని, అందరూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ లో నివాసం ఉండి హోటల్లోకి వెళ్తున్నటువంటి చాలా మంది ఉద్దేశాన్ని, ఆరోగ్యాన్ని కూడా మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని దయచేసి నేను వివరంగా అంటే వినమ్రతతో కోరుకుంటున్నా. ఏ తల్లి తండ్రి తన పిల్లలు తను కుటుంబం ఎవరు కూడా అనారోగ్యం పాల్గొవాలని ఎవరు కూడా కోరుకోరు, డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని తెచ్చుకోవాలని ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి నేను వాళ్ళకందరికీ ఇప్పుడు ఫస్ట్ అయితే విజ్ఞతతో చెప్తున్నాం, ఫస్ట్ అయితే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ టైం మాత్రం ఊరుకునేది లేదు. ఎవరైనా సరే, మా ఫుడ్ మంత్రి అయినా సరే, ఆరోగ్య శాఖ మంత్రి అయినా సరే, ఇంకొకరైనా సరే, మేము ఖచ్చితంగా మేము కూడా వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. డెఫినెట్ గా దీని మీద ఎలాంటి ఉపేక్షించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరో 1-2 సార్లు రిక్వెస్ట్ చేస్తే ఒక్కసారి అంటే సమయం ఇవ్వచ్చు, కానీ ప్రతిసారి వాళ్ళు ఈ విధంగా చేస్తే మాత్రం డెఫినెట్ గా వాళ్ళ లైసెన్సులు క్యాన్సిల్ చేయాలనే నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకోసం అంటే మనం అన్నిటికన్నా ముఖ్యం అండి ఆరోగ్యంగా ఉండడానికి. అసలు ఆకలేస్తే భోజనం తింటాం, ఆ భోజనం తినే భోజనమే అనారోగ్యం పాలైపోతుంటే ఇంకా మనం బతుకుండి ఏం లాభం చెప్పండి. దానివల్ల ఇంకో లక్షల ఖర్చు, కుటుంబానికి అనారోగ్యమైనటువంటి వ్యక్తి ఇలాంటి అవసరాలు పడకూడదు. ఎన్నో విధాల అవసరాల కోసం కష్టాలు పడుతూ అంటే కొంతమంది ఏదో పార్టీలు చేసుకుంటారు, కొంతమంది ఆఫీస్ పరంగా ఎప్పుడో ఒకసారి వీకెండ్స్ మంత్ ఎండో వెళ్ళి ఆఫీస్ నుంచో స్టాఫ్ కి అందరికి లేకపోతే అందరికి పార్టీ ఇచ్చే నేపథ్యం అది ఉంటది. కానీ కొంతమంది తప్పని పరిస్థితుల్లో ఇక్కడ వాళ్ళు సింగిల్ గా ఉన్నటువంటి ఆడపిల్లలే గాని మగపిల్లలే గాని బ్యాచిలర్సే గాని ఎవరైనా ఉంటే వాళ్ళకు వండుకునే టైం గాని వండుకోవడం కూడా రానటువంటి వాళ్ళు ఏదో కర్రీస్ తెచ్చుకొని అన్నం వండుకొని తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు.
లేదా వీకెండ్ లో వెళ్ళి హోటల్స్ లో వెళ్ళి తినే వాళ్ళు ఉన్నారు. ఇలా చాలా మంది వాళ్ళ సమయం కోసమో లేకపోతే సందర్భం కోసమో తినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్యం అంతా మనం కాపాడాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ఇలాంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించొద్దు అనేది నేను అధికారులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆరోగ్యం తర్వాతనే ఏదైనా. మనం తినే భోజనం కల్తీ భోజనం అయ్యి ఇలాంటి ఆరోగ్యాలు పాడు చేసేది ఏందండి? మాంసం నేను ఇందాక కుక్క మాంసం అని పెడుతున్నారని కూడా విన్నాను నేను. ఇంతకన్నా దరిద్రం ఇంకోటి లేదనుకుంటాను నేను ప్రపంచంలో. తింటున్నారు కదా, డబ్బులు చెల్లిస్తున్నారు కదా అని చెప్పి ఏది పడితే అది పెట్టి ఎలా పడితే అలా అనారోగ్యం పాలు చేస్తే మాత్రం ఎవ్వరు ఉపేక్షించొద్దు. దయచేసి అధికారులకు ఫుడ్ ఇన్స్పెక్షన్ లో సంబంధిత అధికారులు ఎవరైనా సరే నెలకొకసారి తప్పకుండా, నెలకు అవసరమైతే 15 రోజులు, ఎక్కడ అనుమానం వస్తే అక్కడ ఎప్పుడు మీకు ఇచ్చినటువంటి డ్యూటీని మీరు సరైన సమయాన్ని మీకు ఇచ్చినటువంటి టైం ని మీరు మాత్రం యూటిలైజ్ చేసుకోవాలి. ఏదో కూర్చొని జీతం తీసుకోవడం కాదు. మీకు ఇచ్చిన డ్యూటీని ఏదో లంచాలకు అలబడి పెట్టినటువంటి అధికారులు కూడా ఎవరిని కూడా ఉపేక్షించదు ప్రభుత్వం. దయచేసి నేను మీ మీడియా ఛానల్ ద్వారా చెప్తున్నాను, ఈ రోజు ఒక్క రోజుతో కాదు, పర్మనెంట్ గా ఈ చర్యలు ఉంటాయి. దీనికి అలవాటు పడిపోయి అధికారులు కూడా ఇన్స్పెక్షన్ జరిగిన తర్వాత మా కేసులు ఫైల్ చేయొద్దు, మేము మీకు ఇంత ముట్ట చెప్పుకుంటామని ఎవరైనా ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడితే అధికారులకు కూడా ఉపేక్షించొద్దని కూడా 2 రకాలుగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి ఆరోగ్య శాఖ మంత్రి, ఒకటి నేను పార్టీలో ఉన్నటువంటి నాయకురాల్ని, ఒక తల్లిగా 2 రకాలుగా నేను చెప్తున్నాను. ఇక్కడ ఎవరిని కూడా ఉపేక్షించొద్దు. ఆరోగ్యం ప్రథమం. మనకు ఆరోగ్యం తర్వాతనే ఏదైనా. అది ఉంటే నువ్వు డబ్బు సంపాదించు, ఎంత సంపాదించినా అది ఒక రకమైనటువంటి విలువ ఉంటది. ఎంత డబ్బు సంపాదించినా అనారోగ్యం అయ్యి ఆసుపత్రి పాలైపోతే ఎంత డబ్బు సంపాదించినా వ్యర్థమే. ఆ సంపాదించడం కోసమే ఇన్ని కష్టాలు పడి హైదరాబాద్ లో ఉండి, తల్లిదండ్రికి దూరం ఉండి, భార్య బిడ్డలకు దూరం ఉండి, చాలీ అనే జీతంతో బతుకుతున్నటువంటి కొంతమందికి ఇబ్బందుల పాలు చెయ్యొద్దు అని అధికారులకు నేను కోరుతున్నా. ఆ దరిద్రం స్టార్ హోటళ్ల కన్నా అక్కడ బయట రోడ్డు మీద అమ్మేటటువంటి స్ట్రీట్ ఫుడ్ అన్న నయమేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇవన్నీ వీడియోలు నిన్న మొన్న వారం 10 రోజుల నుంచి చూస్తున్న వీడియోలు. కనీసం లైవ్ గా ఇచ్చేటటువంటి వాడు మన గ్లౌజ్ వేసుకుంటున్నాడా లేదా, యూజ్ చేసేటప్పుడు మంచి నీళ్లు వాడుతున్నాడా లేదా స్ట్రీట్ ఫుడ్ లో మనకు లైవ్ లో కనబడుతుంది. ఈ దరిద్రం ఏంటంటే ఒక టేబుల్ మీద మనం కూర్చుంటాం, కిచెన్ ఎక్కడో ఉంటది, వాడు ఏది తెచ్చి పెడితే ఆడు లగ్జరీ హోటల్లో కూర్చున్నట్టే కూర్చొని అన్ని మన కడుపులోకి అనర్థాలు అన్ని కూడా నింపుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి స్ట్రీట్ ఫుడ్ అయినా సరే, స్టార్ హోటల్ అయినా సరే, నార్మల్ హోటల్ అయినా సరే, వెజిటేరియన్ అయినా సరే, నాన్ వెజ్ అయినా సరే, దేన్ని కూడా ఉపేక్షించొద్దు. బతుకు తెరువు కోసం స్ట్రీట్ ఫుడ్ పెట్టుకున్న వాడు కూడా అడ్డమైన దారులు దొక్కి చెత్త నీళ్లు తెచ్చి అందులో పోసి వండి పెట్టి ఏది పడితే అది పాసిపోయిందో లేకపోతే పాడైపోయిన కూరగాయలు. నేను చాలా సార్లు నేను వెజిటేబుల్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను రైతు బజార్ వెళ్తాను, నేను కూరగాయల కోసం నేను స్వయాన వెళ్ళి పర్చేజ్ చేస్తుంటాను. అప్పుడు వాళ్ళు అంటారు, అన్ని మిగిలిపోయినాయి, అన్ని రాత్రి వెళ్ళేటప్పుడు పడేసి వెళ్ళిపోతారా మీరు ఏంటి అని ఏదో సందర్భంలో 2-3 సార్లు అడిగితే, ఏముంది మేడం మంచి హోటల్లో వచ్చి తక్కువ ధర అయినా సరే ఇవి తీసుకొని పోతారు అంటే నేను 2-3 సార్లు వారించాను, తిట్టాను. అంటే మేము అడిగితే ₹1 తక్కువ ఇయ్యరు, అవి రాత్రి పడేసిపోయేటివి. ఎవడో స్టార్ హోటల్లో వచ్చో లేకపోతే నార్మల్ హోటల్లో ఎవడన్నా వస్తే ఆ కుళ్ళిపోయిన కూరగాయలన్నీ బస్తాలు నింపి పంపించేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మీకు రూపాయి రాకుండా వాడు వచ్చేసి తక్కువ ధరకు కొని మా దగ్గర ₹1000 వసూలు చేస్తున్నారు. మీరు పాపం పండించినవాడు వేరే వాడు ఉంటాడు, అమ్ముకునేవాడు వేరే వాడు ఉంటాడు. మధ్యాహ్నం వరకు ఎక్కువ ధరలతో అమ్మేసి లాస్ట్ కు మిగిలిపోయిన అన్ని చెత్త చెదారం అంతా హోటళ్లకు సప్లై చేస్తారు వాళ్ళు. అవునవును, మీరు చెప్పేది కరెక్టే సుజాత గారు. నిజంగానే కూరగాయలకు సంబంధించి కూడా కుళ్ళిపోయి వాళ్ళు కొంటున్నారు. మనం చూసేదేమో స్టార్ హోటల్ అనుకుంటాం, లోపలికి వెళ్ళి చూస్తే ఎలాంటి పెడుతున్నారు కూడా చూడలేని పరిస్థితి. అవును, 1-2 అన్ని దోసకాయలు ఇక ప్రతి ఒక్కటి చెప్పనక్కర్లేదు. చెడిపోయినాయి, ముగిపోయినాయి అన్ని కూరగాయలు హోటళ్లకు పంపించేస్తుంటారు. ఓకే సుజాత గారు. బాలాజీ గారు మీరు చెప్పండి, చాలా మంది కూడా అధికారులు వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ఇలా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కొన్ని అంతకు ముందు సీజ్ చేసినవి ఉన్నాయి, ఇలాగా కలుషితమైన ఆహారం దొరికిన వెంటనే అధికారులు వెళ్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు, దాన్ని సీజ్ చేస్తున్నారు. కానీ మరి కొన్ని రోజులకి మళ్ళీ ఓపెన్ చేసేస్తున్నారు. అంటే అలా పర్మిషన్ ఇస్తారు అసలు అలాంటి వాటి మీద? ఇప్పుడు మాకు ఒక చట్టం ఉన్నదండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ అండ్ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ 2006 అని. దాని ప్రకారం పర్మనెంట్ గా మూసేది ఏం లేదు. ఇప్పుడు ఎవరికన్నా ఇప్పుడు మీరు చూస్తున్నారు గత నెల నుంచి ఎక్కడ మేము అంతా ట్రాన్స్పరెన్సీ, పూర్వం లాగా మాన్యువల్ సంగతులు ఏమి లేవు. అంతా
ఆన్లైన్ ప్రతిదీ సైట్ ద్వారా ఏ నిమిషానికి ఆ నిమిషం అన్ని అప్లోడ్ చేసేస్తాం. ఏ రోజు ఆ రోజు కమిషనర్ ఫుడ్ సేఫ్టీ వారి ద్వారా, కమిషనర్ జిహెచ్ఎంసీ ద్వారా ట్విట్టర్స్ కానీ ఆన్లైన్ కానీ మీడియా కానీ ఇచ్చేయడం జరుగుతున్నది. ఇప్పుడు తప్పు చేసి ఆస్కారం లేకుండానే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రతిదీ ఆన్లైన్ సిస్టమ్ పెట్టారండి. ఇన్స్పెక్షన్ చేసినా కానీ మా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అప్లోడ్ చేయాలి, ఏం యాక్షన్ తీసుకున్నాం అప్లోడ్ చేయాలి, ఏం నోటీస్ ఇచ్చాం అప్లోడ్ చేయాలి, మళ్ళీ యాక్షన్ మళ్ళీ వాళ్ళని ఒకవేళ వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఏ చర్య తీసుకున్నాం అన్ని అప్లోడ్ చేయాలండి. తప్పు జరగడానికి ఆస్కారం లేదు. రీసెంట్ గా మేము ఒక టాస్క్ ఫోర్స్ కమిషనర్ ఫుడ్ సేఫ్టీ అండ్ కమిషనర్ జిహెచ్ఎంసీ కలిపి సిటీలో జిహెచ్ఎంసీ మన హైదరాబాద్ మహానగరంలో టాస్క్ ఫోర్స్ పనిచేస్తున్నది. దాంట్లో వచ్చిన ఇప్పటి వరకు మేము చాలా మటుకి ఎక్కువగా ఆహార కల్తీ నివారణ కోసం మేము తీసుకున్న చర్యల్లో ఏంటంటే అక్కడ పట్టుకున్న ఫాల్ట్ ని, అక్కడ పట్టుకున్న వయలేషన్స్ ని 24 వరకు కేసులు ఫైల్ చేసాం సంబంధిత అదనపు కలెక్టర్ వారి ద్వారా. అలాగే ఇంకా ఫైల్ చేయవలసినవి చాలా ఉన్నాయండి. ఫైల్ చేసినాక కూడా ఇదంతా ట్రాన్స్పరెన్సీ మా లిస్టు ఏమేమి చేసామో 16వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అన్ని లిస్టులు అన్ని ఎవరు వచ్చి అడిగిన ఇస్తున్నాం, వెబ్సైట్ లో పెట్టేస్తున్నాం, ట్విట్టర్ లో పెట్టేస్తున్నాం, ప్రెస్ మీడియాకి ఇచ్చేస్తున్నాం అండి. అంతా ట్రాన్స్పరెన్సీగా జరుగుతుంది. అలాగే ఈ చట్టం ఫ్రెండ్లీ చట్టం ఏంటంటే ఒకసారి ఏదైనా తప్పు జరిగితే వారికి ఒక నోటీస్ ఇచ్చి రెక్టిఫై చేయకపోతే వారి మీద యాక్షన్ తీసుకోవాలని ఉంది. చిన్న చిన్న వయలేషన్స్ ఉన్న వాటికి ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి వారి దగ్గర 3 రోజులు టైం ఇచ్చి ఇమీడియట్ గా రెక్టిఫై చేయకపోతే అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. ఎక్కువ వయలేషన్స్ ఉన్నాయంటే షోకాజ్ ఇమీడియట్ గా ఎడ్యుకేషన్ అనే ఒక కేసు ఉంటుందండి. అదనపు కలెక్టర్ గారి దగ్గర చట్ట ప్రకారం 5 లక్షల దాకా ఫైన్ వేసే అధికారం ఉంటుంది. అంతకంటే బిర్యానీలో ఇప్పుడు మన బిర్యానీ హైదరాబాద్ ఫేమస్, కలర్ కలిపిన పదార్థం ఏది కూడా ఎలవ చేయడానికి కలర్ చట్టం ఒప్పుకోదండి. ఒక్క స్వీట్స్ లోని బేకరీ ఐటమ్స్ లోనే 100 ppm per kilo అలౌడ్, మిగతాట్లో దేంట్లోనే అలౌడ్ కాదు. బిర్యానీ కలర్ వేసిన, చికెన్ 65 కలర్ వేసిన, గోబీ 65 వేసినా అది అన్సేఫ్ కిందకు వస్తుంది. అది క్రిమినల్ కేసు అవుతుందంటే అది ప్రూవ్ అయితే 3 నెలల జైలు శిక్ష, దాంతో పాటు అదనంగా ఫైన్ కూడా ఉంటుంది. అలాంటి కేసులు ఈ రోజున స్టిల్ టుడే మన ఈ ఫస్ట్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో 297 కేసులు ఉన్నాయండి. ఈ 5 లక్షల దాకా ఫైన్ వేసి ఎడ్యుకేషన్ కేసులు గత సంవత్సరంన్నర నుంచి 500 పైగా వేసాం. మా చేతిలో ఇప్పుడు ఒక 250 వరకు ఉన్నాయి. ఈ టాస్క్ ఫోర్స్ మొదలు పెట్టిన తర్వాత 24 కేసులు ఫైల్ చేసాం. ఇంకా ఫైల్ చేయవలసి ఉన్నాయి. లీగల్ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. ఇదంతా ట్రాన్స్పరెన్సీగా ఎవరికి ఎంత ఫైన్ వేసామో కూడా ఈ ప్రముఖ హోటల్ అవ్వచ్చు, చిన్న హోటల్స్ అవ్వచ్చు, వాళ్ళది ఏం వేసామన్నది కూడా పబ్లిక్ కి మీడియా వారి ద్వారా తెలియపరచడం జరుగుతుంది, ట్విట్టర్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఇంకొక ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కి మేము స్పెషల్ గా ట్రైనింగ్ ఇస్తా ఉంటామండి. వాళ్ళు కొంచెం చదువు తక్కువగా ఉంటారు. హైదరాబాద్ లో చాలా నగరవాసులు స్ట్రీట్ ఫుడ్ వెండర్ మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏం తప్పు చేస్తున్నారు, ఏం తప్పు చేయకూడదు అనేది నెలకి 400-500 మందిని వాళ్ళ అసోసియేషన్ ద్వారా తీసుకుని వచ్చి, బాబు మీరు ఈ తప్పులు మేము కొన్ని దగ్గర ఐడెంటిఫై చేసాం, ఈ మీరు ఇలా మంచినీళ్ళు ఇలా వాడాలి, మూతలు ఇలా పెట్టుకోవాలి, ఈగలు డస్ట్ వండుకున్నాం, సామాన్యంగా పాటించవలసిన అన్ని పాటించమని చెప్తాం. ఒకసారి ఇన్స్పెక్షన్ కి మా మొబైల్ వ్యాన్ తో వెళ్ళినప్పుడు టెస్టింగ్ చేసి కూడా చూస్తాం. ఒకసారి వార్నింగ్ ఇస్తాం. మళ్ళీ రెండోసారి తప్పు చేస్తే మాత్రం ఆ బండిని కూడా తీసేయవలసి వస్తుందండి. ఓకే రైట్ అండి. థ్యాంక్ యూ అండి సుజాత గారు, రాజేశ్వర్ గారు, అదేవిధంగా జయరామ్ గారు, బాలాజీ గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. మొత్తంగా మీరంతా చెప్పేది కూడా ఒకే విషయమే. ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి అయితే అటు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తినే వాళ్ళు కూడా అన్నే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా బయట తినే కంటే కూడా ఇంట్లోనే శుభ్రంగా మనం వండుకుని తింటే మంచిది. దానివల్ల ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు అన్నారు. అదేవిధంగా ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో దీనివల్ల జాగ్రత్త పడాల్సింది మనం ఫస్ట్. మనం బయట తినే ఫుడ్ ఎలాగా రెడీ చేస్తారో మనకి తెలియదు, ఎంత కల్తీదో మనకు తెలియదు, ఎన్ని రోజులు ఫుడ్ పెడుతున్నారో అసలు తెలియదు. పేరున్న రెస్టారెంట్లను వెళ్తున్నాం, లేదా స్ట్రీట్ ఫుడ్ అని వెళ్తున్నాం, లేట్ నైట్ వెళ్తున్నాం. సో అలాంటి వాటిలో జాగ్రత్తలు తీసుకోవాల్సింది మనకే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రోజు నుంచైనా సరే చాలా మంది ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, ఎవరికైనా సరే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిదంటూ కూడా అటు అధికారులు చెప్తున్నారు. ఇటు బీఆర్కే న్యూస్ తరఫున కూడా మేము చెప్తున్నాం, ఫుడ్ విషయంలో జాగ్రత్తగా తీసుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.